ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి తరపున మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ₹1000 పెంపుదల చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని కేవలం 19 రోజుల్లో నిలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆ ₹1000 పెంపుదలకి 5 సంవత్సరాల కాలం తీసుకుంటే అతను 2019 మే 30 ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ఈ వాగ్దానాన్ని అమలు చేయడానికి అతనికి 2024 జనవరి నెలకు కానీ ఈ ₹1000 పెంపుదలని పూర్తి స్థాయిలో అతను అమలు చేయలే. కానీ చంద్రబాబు నాయుడు గారు 2024 జూన్ 12 వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో జూలై 1వ తారీఖు రోజున ఈ వాగ్దానాన్ని చేసిన ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి, అంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ ఉంది, కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. అయినా సరే ప్రజలకి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ జూలై 1వ తారీఖు ఇచ్చే ₹1000 పెంపుదలతో కూడిన 4000కి అదనంగా ఏప్రిల్ మే జూన్ నెలలది కూడా కలుపుకొని ఇంకొక 3000 కలిపి ₹7000 పెన్షన్ ఇచ్చిన నేపథ్యం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంది. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వృద్ధులకి ₹4000 పెన్షన్ ఇస్తూ, వితంతులకు కూడా ₹4000 పెన్షన్ ఇస్తూ, ఇదే సందర్భంలో వికలాంగ పెన్షన్ కూడా అప్పటి వరకు అమల్లో ఉన్న ₹3000 పెన్షన్ని ₹6000 చేయటం. అంటే ఇక్కడ పార్షియల్లీ డిజేబిలిటీ ఉన్న వికలాంగులకి ₹6000 పెన్షన్ కల్పిస్తూ 85 కన్నా ఎక్కువ పర్సెంట్, అంటే 85 to 100% డిజేబిలిటీ ఉండి బెడ్ రిడెన్ అయి ఉన్న వికలాంగులకి ₹15,000 పెన్షన్ ఇస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇదే సందర్భంలో కిడ్నీ డయాలసిస్ పేషెంట్లకి 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ప్రారంభించబడిన ₹5,000 పెన్షన్ని ఈరోజు ₹10,000గా పెంపుదల చేయటం. అంటే ఒక రకంగా చూసుకుంటే ఇవాళ దేశంలోనే ప్రతి నెల ₹2,700 కోట్ల పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ చరిత్రలోనే ఒక రికార్డు పెన్షన్ పంపిణీ చేస్తున్నది అనేది వాస్తవం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల్లో సుమారుగా 62 లక్షల మంది ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించుతున్న 21 రకాల పెన్షన్లలో ఏదో ఒక పెన్షన్ నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారు. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 24 నెలల కాలంలో ఇప్పటికీ ₹68,597 కోట్ల ఈ పెన్షన్ కోసమే ఖర్చు పెట్టిన తీరు సమాజం పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంత బాధ్యత ఉంది, సమాజంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న కన్సర్న్ ఏంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక ఆర్థిక విధ్వంసం వారసత్వంగా దక్కిన ఈ రాష్ట్రంలో ప్రతి నెల టంచనగా 1వ తారీఖు రోజున స్వర్ణ సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల తలుపు తట్టి ఉదయం 6 గంటలకల్లా లబ్ధిదారులకి పెన్షన్ అందిస్తున్న తీరు ఇవాళ దేశంలోనే ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబు నాయుడు గారి పాలనా తీరుని ఇవాళ ప్రజలకి పరిచయం చేస్తూ ఉంది, దేశానికి కూడా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఇంకా కొందరు గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఇంకా కొందరు వితంతు పెన్షన్ లబ్ధిదారులు ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నది వాస్తవం. అదే సందర్భంలో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు కూడా ఎప్పుడు కొత్త పెన్షన్లు దక్కుతాయా అని చెప్పని కూడా ఎదురు చూస్తున్నది వాస్తవం. ఈ క్రమంలోనే రాబోయే నెల నుంచి సుమారుగా ఇంకొక 2 లక్షల వితంతు పెన్షన్లు కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నాము అని చెప్పని మా కొండపల్లి శ్రీనివాస్ గారు మినిస్టర్ గారు కూడా రీసెంట్గా ప్రకటించడం జరిగింది. కాబట్టి వాళ్ళ సమాజం పట్ల బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారి ద్వారా దేశానికే ఒక ట్రెండ్ సెట్టర్గా ప్రారంభించిన ఈ సామాజిక పెన్షన్ స్కీమ్ని నేటికి కూడా ఒక ఉదాత్తమైన బాధ్యతగా భావిస్తూ సమాజం పట్ల అంకిత భావంతో ఆర్థికపరమైన కష్ట నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఇన్ని వేల కోట్ల సమాజం కోసం, ప్రజల కోసం, అలాగే వృద్ధులు వితంతుల కోసం ఖర్చు పెడుతున్న తీరు 100% వాళ్ళ ఆయా వర్గాల ప్రజల్లో ఇవాళ పెన్షన్ పంపిణీ కోసం 1వ తారీఖు రాజు మాలాంటి వాళ్ళందరం కూడా ప్రజలను కలుస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వ్యక్తమవుతున్న కృతజ్ఞతాభావం, ఇవాళ ఆ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ వితరణ ఎన్టీఆర్ భరోసా పేరిట 1వ తారీఖు రోజు వాళ్ళకు అందుతున్న ఈ డబ్బు వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంది. అదే సందర్భంలో వృద్ధాప్యం అనేది, వితంతువులు అనేది, దివ్యాంగత్వం అనేది వాళ్ళకి భారం కాదు, కాబోదు అనేది ఇవాళ వాళ్ళు కూడా ఫీల్ అయ్యే పరిస్థితులు ఆ భరోసా ప్రభుత్వం ద్వారా కల్పించబడతా ఉంది.